న్యాయం చేసే ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమేనని మాజీ మంత్రి ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం పాలనా కాలంలో పార్టీలు చూడకుండా రాజకీయం చేయకుండా ప్రజలందరికీ లబ్ధి చేకూర్చింది జగనన్నేనని ఆమె తెలియజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో వైసీపీ ఎన్నికల ప్రచారం ఉత్సాహభరితంగా ప్రారంభమైంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి చతుర్చర్ల పరీక్షిత్ రాజులు ప్రారంభించిన ఈ ప్రచార సభలకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. తొలుత జయమ్మల వలస మండలం చిన్న మ్యారంగిలోని గల నివాసం కోటలో తమ కులదైవంకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆనవాయితీగా అలువాడ గ్రామానికి పెద్ద సంఖ్యలో ప్రజలతో చేరుకుని శ్రీరామునికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అక్కడి నుంచి ఎన్నికల ప్రచారంను ఆమె ప్రారంభించారు. అలువాడ తుంబలి తదితర గ్రామాల్లో ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజల అభివృద్ధికి కృషి చేసిందన్నారు. తమ గుర్తు ఫ్యాన్ అని ఈ సభలో ఫ్యాన్ ని ప్రజలకు చూపించారు. ఈ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించమని ప్రార్థించారు. ఈ కార్యక్రమాలకు ప్రెసిడెంట్ సంఘం జిల్లా అధ్యక్షులు బొత్తాడ గౌరీశంకర్, వైస్ ఎంపీపీ నిమ్మక శేఖర్, వైస్ సర్పంచ్ మురళి, కాపు సంఘం నాయకులు బోగారపు నాగు, వైసీపీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అత్యధిక పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తూ ఉంది. ఈరోజు కురుపాం నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజ్ అయితేనేమి, కురుపాం గుమ్మలక్ష్మీపురం మండలాల్లో వైద్యంకు సంబంధించి 9 కోట్లతో ఆసుపత్రి నిర్మాణాలు కూడా చేపట్టడం జరుగుతుంది. గతంలో వైద్యం విషయంలో ఏ రాత్రి వెళ్ళినా గుమ్మలక్ష్మీపురం గ్రామంలో ఆసుపత్రిలో డాక్టర్ అనేవారు ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు శ్రీవాణమ్మ గారి నాయకత్వంలో డాక్టర్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ చక్కనైన వైద్యం కూడా అందుతూ ఉంది. అలాగే ఏ నిరుపేద గిరిజనుడికి ఏదైనా ప్రమాదం జరిగి ఇబ్బంది కలిగితే చక్కనైన మార్చురీ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. అది లేకపోయిన పక్షంలో సుదూర ప్రాంతాలైన పార్వతీపురంకు వెళ్ళి చాలా ఖర్చుతో కూడి ఈరోజు ఆ బాడీని తీసుకొచ్చే ఇబ్బంది ఎదుర్కొనే వాళ్ళం. ఈరోజు శ్రీవాణమ్మ గారి దయ వల్ల ప్రజలందరికీ కూడా సౌకర్యాలు అందుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా చక్కనైన రోడ్లు నిర్మాణం కూడా చేపట్టడం కూడా జరిగింది. గతంలో ఎంతోమంది నాయకులు ఈ కురుపాం నియోజకవర్గంలో పనిచేయడం జరిగింది ఎమ్మెల్యేలుగా. ఎప్పుడు లేని ఈరోజు ఈ అభివృద్ధి శ్రీవాణమ్మ గారికి చెల్లుతుంది. ఒక స్త్రీ అయినప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆమె దగ్గరికి వెళ్తే చక్కనైన ధైర్యం నింపడంతో పాటు చక్కన భరోసా ఇవ్వడం కూడా ఆమెకే చెల్లుతూ ఉంది. కాబట్టి కురుపాం నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా వారి వెంటే ఉంటారని కూడా తెలియజేస్తూ ఉన్నాము. ముచ్చటగా 3వసారి ఆమె తనను ఎమ్మెల్యేగా చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ప్రచార కార్యక్రమంలో భాగంగా ముహూర్తానికి చూసుకుంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక జనాలు ఈరోజు రావడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితి చూస్తే ప్రతిపక్ష గుండెల్లో రైళ్లు పరిగెట్టడం ఖాయం. మళ్ళీ శ్రీవాణమ్మ గారి నాయకత్వంలో మనమందరం కూడా హ్యాపీగా ఉంటాం కూడా తెలియజేస్తూ ఉన్నాము. జై శ్రీవాణమ్మ. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు ముహూర్తం మన ప్రచారానికి మొట్టమొదటి రోజు ఈ రోజే ముహూర్తం కూడా మనకి మ్యారంగి కోట యొక్క సెంటిమెంట్ ఏంటంటే ఎన్నికల ప్రచారం తూర్పు దిక్కునున్న మొట్టమొదటి అల్లువాడలో ప్రారంభించడం అనేది ఎప్పుడు కూడా మా యొక్క సెంటిమెంట్ ఆనవాయితీ. అదే ఆనవాయితీని పాటిస్తూ ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని అల్లువాడ గ్రామం నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ ప్రచార సభలో ఇక్కడికి విచ్చేసిన కురుపాం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, అదేవిధంగా నిస్వార్థమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. కురుపాం నియోజకవర్గ ప్రజలకి సేవ చేశాను అని చెప్పి ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నా. చిన్నమేరింగిలో మా ఇల్లు నా మెట్టినిల్లు, కానీ కురుపాం నియోజకవర్గంలోని ప్రతి గడప నా పుట్టినిల్లు. ఎన్నికల ప్రచారం అనేది ఈరోజు మంచి రోజు ముహూర్తం పెట్టుకొని మేము ఎప్పుడూ కూడా సెంటిమెంట్ గా ఎలక్షన్ ప్రచారాన్ని ప్రారంభించేందుకు చాలా సంతోషాన్ని
సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాం. తల్లిదండ్రుల సాక్షిగా చెబుతున్నా, నాకు రాజకీయ జన్మనిచ్చిన జగనన్న సాక్షిగా చెబుతున్నా, ఈ 10 ఏళ్లలో మీ ఆడబిడ్డలా నన్ను ఆదరించారు. శత్రుచర్ల పరిషత్ రాజు గారి జీవితంలోకి వచ్చి శత్రుచర్ల కుటుంబంలో అడుగు పెట్టిన రోజు నుంచి శత్రుచర్ల కుటుంబ గౌరవాన్ని పెంచుతూ సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న పరీక్షిత్ రాజు, పుష్ప శ్రీవాణి ఒకేలాగున్నా ఈరోజు ఈ కురుపాం నియోజకవర్గంలో మీ సంతోషంలో మీ 24/7 వైద్య సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చిన మేము కావాలా? కనీసం సమస్యల మీద అవగాహన లేని వాళ్ళు కావాలా? ఆలోచించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాదు ఈరోజు ఎండిఓ ఆఫీస్ నుంచి అవసరమైతే ముఖ్యమంత్రి గారి దాకా వెళ్ళి ప్రజా సమస్యల గురించి చెప్పి సాధించే పుష్ప శ్రీవాణి కావాలా? కురుపాం నియోజకవర్గ ప్రజా సమస్యల మీద కనీస అవగాహన లేని వ్యక్తులు కావాలా? ఆలోచించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అలాగే ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఖమ్మం జిల్లా గోపాలం గారు, అలాగే